ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దివాలా కోరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. కేసీఆర్ గారికి గజ్వేల్కు ఉన్నటువంటిది పేగుబంధం, తల్లి పిల్లల బంధం. కేసీఆర్ గారు గజ్వేల్ను ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకులు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి కృషితో సకల సౌకర్యాలతో ఒక ఆదర్శ పట్టణం, అలరారే ఆదర్శ పట్టణంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడము, భౌతిక దాడులు, ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గజ్వేల్ను తీర్చిదిద్దారు. నిరంతరం గజ్వేల్లో అభివృద్ధి, సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం, గజ్వేల్ పట్టణంలో చూశాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెళ్ళ దాహార్తిని తెచ్చిండు. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్. కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగలబారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుంది. బంగారముల పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్లో. భూముల ధరలు 4-5 లక్షలు లేని భూములు ఇవాళ 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. 1 కోటి నుంచి 4 కోట్లకు పెరిగింది 4-5 లక్షల ధర లేని భూములు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది. భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. పాఠశాలలు బూత్ బంగ్లాలు ఎక్కుంటుండే, పాత బూత్ బంగ్లాలు లెక్క ఉండే గవర్నమెంట్ స్కూల్, ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని, గజ్వేల్ స్కూల్ గాని, ఊర్లలో స్కూల్ గాని బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ కట్టిండు కేసీఆర్ గారు. పిల్లలకు యూనివర్సిటీలతో, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా అద్భుతమైన పాఠశాలల్ని, ఎడ్యుకేషన్ హబ్ ను కేసీఆర్ గారు నిర్మించారు. ఇవాళ సరస్వతి నిలయంగా ఈ గజ్వేల్ను తీర్చిదిద్దారు. అటు ఫారెస్ట్ యూనివర్సిటీ, ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇటు ఎడ్యుకేషన్ హబ్, గురుకుల పాఠశాలలు, సరస్వతి నిలయంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు.